కేకే న్యూస్ స్వాగతం. కేకే రావ్ ఫ్లోరిడా నుంచి, అమెరికా నుంచి మీకు గుర్రపు హార్స్ షోలు, ఎక్వెస్ట్రియన్ ఇంటర్నేషనల్ ఎక్వెస్ట్రియన్ షోస్ జరుగుతుంటాయి. ఇక్కడ వెల్లింగ్టన్ అనే టౌన్లో సౌత్ ఫ్లోరిడాలో ఉందండి. ఇక్కడ గుర్రాలు పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి చెందినటువంటి షోలు జరుగుతాయి ఇక్కడ రకరకాలైనటువంటి గుర్రాల్లో కూడా రకరకాల ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంటుంది. గుర్రాలకి మంచి బట్టలు వేసి సరదాగా వాటిని వయ్యారంగా నడిపించడం, దాన్ని డ్రెస్సెస్ అంటారు. జంపర్స్ అంటారా, ఏమి జంప్ చేస్తుంటాయి, హై జంప్ చేస్తుంటాయి. అలాగే రన్నర్స్ ఉంటాయి. తర్వాత ఏమో మీకు పోలో గేమ్ ఆడతారు. ఆ పోలో క్లబ్ ఆడటానికి చాలా ఖరీదు గుర్రాలు. మొత్తానికి గుర్రాలు ఇక్కడ వీళ్ళు పెంచే అన్నీ కూడా మంచి మేలు జాతి అయినవి కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఖరీదు ఉంటాయి. వాటి పోషణ, వాటికి కావాల్సిన ఖర్చు, విపరీతమైన ఖర్చు పెడతారు వాటికి. అవి ఉండటానికి బ్రహ్మాండమైనటువంటి 5 స్టార్ హోటల్ కంటే కూడా చక్కగా కట్టి అందులో వీటిని పెట్టి పోషించటం. వాటి ప్రత్యేకంగా కేర్ టేకర్స్ ఉంటారు. వాటిని మళ్ళీ జుట్టు కట్ చేయటం, వాళ్ళ వెటనరీ డాక్టర్ విజిట్స్, వాళ్ళ దానాలు ప్రత్యేకంగా పెట్టడం, ఇవన్నీ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఇదంతా కూడా ఒక ధనవంతులకు సంబంధించిన ఆటది. అందులో ప్రత్యేకంగా ఇందులో శ్రద్ధ పట్టేవాళ్ళు, ఎక్కువగా శ్రద్ధ చూపేవాళ్ళు ఎవరంటే బాగా డబ్బు ఉన్నటువంటి ఆడపిల్లలు, ప్రత్యేకించి గర్ల్స్ అన్నమాట. వాళ్ళు 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల వాళ్ళే ఎక్కువ మంది ఈ గుర్రపు సారీ కోసం ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత శ్రమన్నా పడతారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత సహకరిస్తారు వాళ్ళకి. అంటే కొంచెం ఇందులో కోట్లు ఖర్చు పెడతారు ఈ గుర్రాల కోసం. అయితే నేర్చుకోవటాలకైతేనేమి డ్రెస్సులు, అది ప్రత్యేకమైన డ్రెస్ వేసి మళ్ళీ సవారీ చేయాలి, లేకపోతే పడిపోయినా కూడా దెబ్బ తగిలినటువంటి కోట్లు ఉన్నాయి దాని మీద వేసుకోవడానికి. ఒక చక్కగా మంచి డ్రెస్ ఉంటుంది. వీళ్ళెవ్వరూ కూడా ఈ షోలో చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు లావుగా ఉండటం కానీ మంచి ట్రిమ్గా ఉంటారు. గుర్రపు సారీ చేసే వాళ్ళందరూ కూడా. ప్రత్యేకించి ఈ వీడియోలో మీరు జంప్ చేస్తున్నట్టు చూడవచ్చు మీరు గుర్రాలు. అందులో పోటీలో బహుమతులు కూడా ఉంటాయి. అవి కూడా మీకు లక్షల్లో ఉంటాయన్నమాట. విన్నర్స్కి ప్రైజెస్, ఆ స్టాండర్డ్ ఆఫ్ ప్రైజెస్ ఇస్తారు వాళ్ళు. అక్కడ జడ్జెస్ ఉంటారు. ఆ జడ్జెస్ కూడా ఒక ఎయిర్ కండిషన్ దాంట్లో కూర్చుని చూస్తూ వాళ్ళకి డిసైడ్ అవుతారు హూ ఇస్ విన్నర్. ఎంతంటే టైము ఈ పర్టికులర్ టైంలో 1 minute ఎన్ని జంపలు చేస్తుంది ఈ గుర్రం, అది కూడా డిఫాల్ట్ అవ్వకూడదు. కర్ర తగిలి పడిపోవటాలు ఇలాంటివి జరగకుండా ఈ యొక్క నేర్పరితనంగా ఈ గుర్రం చేసినట్టు ఎవరు నెగ్గుతారో వాళ్ళ ఫస్ట్ ప్రైజు, అలాగనే 2-3 విన్నర్స్ ఉంటారు, వాళ్ళు డిక్లేర్ చేస్తుంటారు. సో ఇది చాలా పెద్ద యాక్టివిటీ అండి. ఇక్కడ ప్రత్యేకించి పామ్ బీచ్ కౌంటీ, ఫ్లోరిడాలో, వెల్లింగ్టన్లో, ప్రత్యేకించి ఈ ఏరియాలు ఎక్కడైతే ఎక్కువ అక్కడ అన్నీ కూడా విపరీతమైనటువంటి ఖరీదైనటువంటి రియల్ ఎస్టేట్. అది కోట్ల మీద ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద భవంతుల్లో వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కొన్నారు. అలాగే మన బిల్ గేటు ఇలాంటి వాళ్ళు కూడా, వాళ్ళ డాటర్ కూడా అక్కడ రైడ్ చేస్తుంటుంది. ఆయన కూడా 100 ఎకరాల పైన ఆయనకి కూడా మంచి రియల్ ఎస్టేట్ ఆయనకి ఉంది. అలాగే అనేక మంది డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ తన పిల్లల కోసం, వాళ్ళ సరదా తీర్చుకోవటం కోసం ఈ గుర్రాలని మెయింటెనెన్స్ అంతా కూడా ఎంత డబ్బుకి వెనకాడకుండా చేస్తుంటారు. అదే కాకుండా విదేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ప్రత్యేకించి ఇక్కడ ఏంటంటే జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఈ హార్స్ షోస్ నడుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి చలి ప్రాంతం కదా, న్యూయార్క్ అని, ఉత్తరాది రాష్ట్రాలు, అమెరికాలో ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా కొద్దిగా చలితో ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి అక్కడి నుంచి చికాగో, న్యూయార్క్ అని, కెనడా నుంచి అన్ని చోట్ల కూడా ఇక్కడికి గుర్రాలు రావటం, అంతర్జాతీయంగా కూడా మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ వెల్లింగ్టన్కి గుర్రాలు తీసుకురావటం, ఇక్కడ ప్రదర్శనలో పాల్గొనటం, ఇదో పరిపాటి ఎప్పటి నుంచో నడుస్తుంది ఇది. సో ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు, ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు, జనాలకు దీని మీద ఆసక్తి పెరుగుతుంది. బిలియనీర్ అందరూ కూడా ఇందులో ఎక్కువగా ఆసక్తి చూపెడుతున్నారు, వాళ్ళ పిల్లలు ప్రత్యేకించి. అందుకని చెప్పేటంటే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు, కొన్ని వేల కోట్లు పెట్టి ఇక్కడ ఇంకా పెద్ద చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్నమాట షో జరిగినప్పుడు. పొద్దున్నుంచి సరిగ్గా 8 గంటల నుంచి రాత్రి కొంచెంలో 7, 8, 9 దాకా కూడా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. జనవరి నుంచి ఏప్రిల్ దాకా కూడా నడుస్తూ ఉంటాయి. 1-2 రోజులు గ్యాప్ ఉంటుంది. అదే మండే, ట్యూస్డే మాత్రం షోలు ఉండవు. బుధవారం నుంచి ఆల్మోస్ట్ ఆదివారం దాకా కూడా ఈ యొక్క షోలు నడుస్తాయి.
నడుస్తూనే ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీకు ఇటువంటి అనేక కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తాం. మీరు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేకే న్యూస్ జేకే టీవీని. సో విల్ బ్రింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫ్రమ్ అమెరికా. థ్యాంక్ యూ. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.